క్రిప్సీగా ఉండే చక్రాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. కేజీ బియ్యం పిండిని 30 కేజీ బియ్యం పిండిని చక్కగా జల్లెడ పట్టుకోవాలి. దానికి 100 గ్రాములు మాత్రమే శనగపిండి. ఎందుకంటే చాలామందికి బియ్యం పిండి ఎఫెక్షన్ ఏమి చూపించదు, శనగపిండి కొంతమందికి పడదు. కాబట్టి ఈ విధమైన చక్రాలు కూడా క్రిప్సీగా బాగుంటాయి. ముందుగా వాము వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి, తగినంత కారం వేసుకోవాలి. ఇక వాటిని చక్కగా అంతా కలిసేలాగా పొడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక వాటర్ తగినంత పోసుకొని ఇక వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి కలుపుకోవాలి. ఇలా బియ్యం పిండి ఎక్కువతో చేసుకోవటం వల్ల చక్రాలు కొంచెం అక్కడక్కడ ఇరిగినట్టుగా వచ్చినా చాలా క్రిప్సీగా టేస్ట్గా, ఆరోగ్యానికి ఎటువంటివైనా గ్యాస్ ప్రాబ్లమ్స్ లేకుండా బాగుంటాయి. అచ్చం బియ్యం పిండి అన్నట్టుగానే ఉంటాయి. కొంచెం శనగపిండి మాత్రమే. ఇక నూనె కాగనిచ్చి ఇక చక్రాల గిద్దెల్లో మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ముందుగా సన్న షేపుగా ఒత్తాను. ఆ తర్వాత నవారగుళ్ళలాగా అవి క్రీమ్ కలర్గా కాలిన తర్వాత తీయాలి. ఇక ఆ తర్వాత రౌండ్ షేప్ క్రిప్సీగా సూపర్గా ఉంటాయి ఈ బియ్యం పిండి చక్రాలు. దానిలో చాలా లైట్గా శనగపిండి వేయకపోయినా వస్తాయి. కాకపోతే కొంచెం ఒక 100 గ్రాములు మాత్రం వేసాను 30 కేజీ బియ్యం పిండికి. ఇక చూడండి ఎలా వస్తాయో. అవి మాత్రం పట్టుకొని చూస్తే చాలా సున్నితంగా, మృదువుగా, టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు నేను రౌండ్ మోడలు ఒత్తుతున్నాను. ఈ చక్రాల మోడల్ ఇవి కూడా చాలా టేస్టీగా, సున్నితంగా వస్తాయి. ఇలా బియ్యం పిండి వల్ల మనకి చాలా ఆరోగ్యానికి మంచిది, ఈజీగా అయిపోతుంది. గుమగుమలాడే చక్రాలు ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలా చూడండి, నేను 3 మోడల్గా చేశాను. సన్న కారపూస, చక్రాలు, నవరగలు. సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి.